హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కరీంనగర్లో గృహ సారథులు ఆధ్వర్యంలోని ఎన్నికలు. మంత్రి బొత్స సంచలన ప్రకటన. ప్రతి సచివాలయానికి 3 కన్వీనర్లు నియమించాం. 2 గృహ సారథులు కూడా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోని ఎన్నికలకైతే వెళ్ళబోతున్నాం అని చెప్పేసి బొత్స సంచలన ప్రకటన అయితే చేశారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రాజంలోని ఈయన అయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 1 నుంచి కన్వీనర్లు గృహ సారథులు క్రియాశీలకంగా వ్యవహరించనున్నారన్నారు. బీసీల గురించి గొప్పలు చెప్పుకుంటున్న బాబు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి పదవిని అశోక్ గజపతిరాజుకి ఇప్పించుకోవడంతోనే ఆయనకు బీసీలపై ఉన్న ప్రేమ ఎంతో తెలిసిపోయిందన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికల అక్కడ వైకాపా తెదేపా మధ్య కాదని పేదోడికి దోపిడీదారులకు బలహీనదారులకు పెత్తందారులకు మధ్యనని చెప్పేసి ఈయన అన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామంటే అమరావతిలోనే అంతా ఉండాలని చంద్రబాబు అంటున్నారన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఎలక్షన్కు సంక్రామం పూరించినట్టుగానే కనిపిస్తుంది ఏపీలోని. సో అన్నీ సిద్ధం చేసుకుంటుందన్నమాట అధికార పార్టీ. సో మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.